మీరు ఇప్పుడు కూడా మీరు రాజకీయం చేస్తున్నారు. అదే కామారెడ్డి గడ్డ మీద మీరు 42% మీరు ఇస్తారని చెప్పినో, ఏ రోజైతే 42% మీరు ఇస్తారో అప్పుడే మీకు కామారెడ్డి గడ్డ మీద మాట్లాడే అధికారం ఉంది. అప్పటిప్పుడు లేదని చెప్పేసి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్తాను. ఇటువంటి అబద్ధాల వాగ్దానాలతో, ఇటువంటి యొక్క మోసపూర్వకమైనటువంటి మాటలతో మీ చర్యలన్నీ కూడా ఈరోజు బీసీలకు వ్యతిరేకంగా ఉన్నాయి. బీసీలకు ఇంకా మీరు తప్పు చేశారు. 20 నెలలు అయిపోయింది. వీళ్ళు సర్పంచ్ కాలం అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ వాళ్ళ టర్మ్ కూడా అయిపోయింది. ఇంతవరకు ఎన్నికలు పెట్టట్లేదంటే ఎంత నష్టం ఈ రాష్ట్రానికి కూడా చూడాలి. 73rd 74th అమెండ్మెంట్లో రావాల్సినటువంటి యొక్క నిధులు ఏతున్నాయో అవి కూడా ఆగిపోయినాయి. 1600 కోట్లు అది ఇప్పుడు 3000. 1600 కోట్లప్పుడు ఇప్పుడు 3000 కోట్లు రావాల్సింది. ఇది ఎవరు భరిస్తారు? మీరు చేసిన తప్పుకు రాష్ట్రం ఎందుకు వాళ్ళు సఫల్ కావాలి? ఈరోజు తెలంగాణకు నష్టం జరుగుతుంటే కాంగ్రెస్ పరిపాలన వల్ల. మీకు పరిపాలన రాకపోతే చెప్పండి. నేను పెట్టుకుని చాలా మంది ఉన్నారు. మీకు ప్రజలు కేంద్రం మెడ ఉంచేలా మేము సాధిస్తాం. కేంద్రం మెడ కాదు, తెలంగాణ ప్రజలు మీ భర్తం పడతారు. చూడండి, తెలంగాణ ప్రజలు మీ కాళ్ళు పూస్తారు. మీరు చూడండి, ఈరోజు ఇంత అబద్ధాల ప్రచారం చేయకూడదు. నిజంగా మీకు ఇప్పటికైనా మీ తెలంగాణ ప్రజలకు మీరు మాకు తప్పైపోయింది, మీరు చేయలేము అని చెప్తే చెప్పండి. మీరు చేసి పెడతాం.